ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో సింహరాశి వారి గురించి పూర్తిగా తెలుసుకుందాం. మే 31వ తేదీన శనివారం రోజున అయితే ఈ సింహరాశి వారికి ఏం జరగబోతుందో పూర్తి అంశాలను మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఈ సింహరాశి వారు చాలా మంచి వ్యక్తులు, మంచి మనస్తత్వాన్ని కలిగి అయితే ఉంటారు ఈ రాశివారు. శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 9 రోజుల్లో అయితే పరిష్కారం చేయబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. ఒక్కసారి నమ్మకంగా కాల్ చేయండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యల్ని వెంటనే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ సింహరాశి వారికి అయితే బంధువులకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ సింహరాశి వారికి అయితే ఇతరులకు అయితే దాన ధర్మాలు చేయటంలో అయితే మీరు ముందుంటారని మనం చెప్పుకోవచ్చు. ఇక ఇలాంటి సింహరాశిలో జన్మించినటువంటి వారికైతే మే 31వ తేదీన శనివారం రోజున వీరికి ఏం జరగబోతుంది అంటే, ఈ రాశి వారికి వైవాహిక జీవితం చాలా సుఖంగా అయితే ఉంటుంది. సంతోషంగా భార్యాభర్తల జీవితాలు అయితే సాఫీగా అయితే సాగిపోతాయి. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో ఆర్థిక విజయాన్ని అయితే మీరు అందిపుచ్చుకుంటారు. జీవితంలో వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. కొత్తగా ఇంటికి కొనుగోలు చేస్తారు. అంటే మీరు కొత్తగా ఇల్లు కొనుక్కోవాలని ఆలోచించినట్లయితే అలాంటివి అయితే ఖచ్చితంగా మీరు కొనుగోలు చేయటం అయితే చాలా అనుకూలంగా అయితే పరిస్థితి అయితే ఈ రోజునైతే మీకు ఏర్పడబోతుంది. కాబట్టి ఈ సింహరాశి వారికి ఈ రోజు ప్రకారం అయితే మనం వీరికి జరగబోయేది మాత్రం ఇదే. కాబట్టి కొత్త వ్యాపారంలో పెట్టుబడి అయితే పెడుతూ ఉంటారు ఈ రోజున.